జూరాల నుంచి శ్రీశైలంకి ఎప్పుడైతే మార్చిండో ఆంధ్రప్రదేశ్ కి అవకాశం వచ్చింది. జూరాల కంప్లీట్ గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్ట్, స్టేట్ ఓన్డ్ ప్రాజెక్ట్. కర్ణాటక నుంచి కృష్ణా నది జలాలు, భీమా ద్వారా వచ్చే జలాలు జూరాల దగ్గరికి వస్తాయి. కొత్త సోర్స్ ఏం లేదు. మేజర్ గా కృష్ణా నది జలాలు మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి బయలుదేరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడికి వస్తాయని అంటే మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వస్తాయి. నీళ్లు వచ్చినప్పుడే జూరాల నుంచి మనం లిఫ్ట్ చేసుకొని మొత్తం మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్గొండ ఎక్కడికి తీసుకెళ్ళా తెలంగాణకి ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. దొరికిన కాడ వదిలేసి తోక దగ్గరకు పోయింది. తల దగ్గర పట్టుకోవాల్సింది వదిలేసి, తల వదిలేసి తోక దగ్గర పట్టుకుంటా అని శ్రీశైలం పోయాడు. శ్రీశైలంకి వచ్చే వరకల్లా ఒక ఒడ్డున రాయలసీమ ఉంది, ఇంకొక ఒడ్డున తెలంగాణ ఉంది. జూరాల నుంచి శ్రీశైలంకు మార్చడం వల్ల 3 లిఫ్టులు కాస్త 5 లిఫ్టులు అయినాయి, 22 పంపులు కాస్త 37 పంపులు అయిపోయినాయి. తెలంగాణ రాష్ట్రానికి సర్వ హక్కులు ఉన్న వరద జలాల మీద ఉన్న ప్రాజెక్టు 70 టీఎంసీలో నీళ్లు తీసుకెళ్లి కంబైన్డ్ స్టేట్ ప్రాజెక్ట్ అవ్వడం వల్ల జల వివాదాన్ని సృష్టించి వాళ్ళు సింపుల్ కేసు వేసారు. ఆంధ్రప్రదేశ్ సోర్సు మారింది, టీఎంసీ మారింది, అంచనా మారింది. కాబట్టి ఇది కొత్త ప్రాజెక్టు, ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టు కానే కాదు ఇది. ఇప్పుడు ఇది కట్టడానికి వీలేదు, ఈ ప్రాజెక్టు నాపండి అని ఆంధ్రప్రదేశ్ కేసు వేసింది. ఆంధ్రప్రదేశ్ కేసు వేయడంతో తెలంగాణకు నోటీస్ ఇచ్చారు. అయ్యా నువ్వు శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కడుతున్నావు అంట కదా 90 టీఎంసీతోని, ఎట్ట కడతావు నువ్వు, నీకు లేనే లేదని. వాస్తవంగా కంబైన్డ్ స్టేట్ లో ఇచ్చిన ఏ ప్రాజెక్ట్ అయినా సాఫీగా జరగాలి అని పునర్విభజన చట్టంలో ఒక అంశం పొందుపరచుకోవడం జరిగింది. ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్ ఒక ఇష్యూ అయితే, కంబైన్డ్ స్టేట్ లో శాంక్షన్ అయిన ప్రాజెక్టులని అబ్జెక్షన్ చెప్పడానికి వీలు లేదు అని చెప్పి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేశారు దీన్ని అమలు చేయడానికి. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు బాధ్యత ఏంటంటే సెటిల్ అయిన వాటిని అమలు చేయడం. వాళ్ళు సెటిల్ చేసే జాబ్ వాళ్ళు కాదు, పంచాయతీ తెచ్చే పెద్ద మనిషి కాదు వాళ్ళు. పంచాయతీ తగిన వాటి మీద అమలు చేస్తారు. ఈ రోజు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏమంటుంది, మీరే అపెక్స్ కౌన్సిల్లో, మీ చంద్రశేఖరరావు గారు అపెక్స్ కౌన్సిల్లో ఉమాభారతి గారు మంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, చంద్రశేఖరరావు గారు హాజరై 512 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ కు 299 టీఎంసీ తెలంగాణ వాడుకుంటామని పంచాయతీ సెటిల్ చేసుకున్నారు.